ఈ అన్ని రాబరీ ప్లేసెస్ ని నేను మార్క్ చేశాను. అన్ని హై ప్రొఫైల్ టార్గెట్స్, ఇంకా ఏ ఎవిడెన్సెస్ కూడా లేవు. ఇంకా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అన్ని చోట్ల పోలీసు ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అన్ని చోట్ల 2 దొంగతనాలు జరుగుతున్నాయి. అంటే టీమ్స్ డైవర్షన్ అన్నమాట. ముందు చిన్న దొంగతనం, దెన్ పెద్ద దొంగతనం. అన్ని చోట్ల ఇదే ప్యాటర్న్ ఉందా? సరిగ్గా చెప్పావు నువ్వు. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. దొంగలు చాలా తెలివైన వాళ్ళు, బాగా ప్లానింగ్ చేశారు. మేహుల్ బైకోకి కాల్ చేస్తాడు. బైకో డిటెక్టివ్ సొసైటీస్ యొక్క సీక్రెట్ ఏజెంట్. అతను సోషల్ మీడియాలో న్యూస్ ని వైరల్ చేయడంలో ఎక్స్పర్ట్. మైకో, న్యూస్ ని స్ప్రెడ్ చేసేయ్. ఈ రోజు మ్యూజియంలో శ్రీకృష్ణ భగవానుని 5 నుంచి 6 వేల సంవత్సరాల మూర్తిని ప్రదర్శించబోతున్నారు. అంతే, పని దొరకగానే బైకో న్యూస్ ని స్ప్రెడ్ చేయడంలో మునిగిపోయాడు. టీప్ ఫ్లాఫర్ డైవర్షన్ మీద పనిచేస్తారు. మనం కేవలం మూర్తి మీదే దృష్టి పెట్టాలి. ఈ రోజు మ్యూజియంలో 5,000 సంవత్సరాల పూర్వపు శ్రీకృష్ణ భగవానుని మూర్తిని ప్రదర్శిస్తారు. 3 మ్యూజియం స్టాఫ్ లాగా అక్కడికి చేరుకుంటారు. కమావ్ సీసీటీవీ రూమ్ లో దొంగల్ని ట్రాక్ చేస్తుంటోంది. ఇంకా మేహుల్ ఇంకా వాన్జీరోల్ మ్యూజియంలో తిరుగుతున్నారు. హఠాత్తుగా లైట్ ఆగిపోతుంది. ఇంకా మ్యూజియంలో పై ఫ్లోర్ నుండి శబ్దం వస్తుంది. దొంగ దొంగ! లాజికల్ ఆర్మీ, మీరు ఆలోచించి చెప్పండి, మేహుల్ ఇంకా వాన్జీరోలు పైకి వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇది డైవర్షన్. 100% దొంగలు ఇక్కడే ఉన్నారు. మేహుల్ చుట్టుపక్కల ఉన్న వాటిని పరిశీలిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని దృష్టి ఒక నీడ మీద పడుతుంది. మేహుల్ తన డిటెక్టివ్ పద్ధతిలో అతన్ని ఫాలో చేస్తున్నాడు. అటు కమావు సీసీటీవీలో దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమెకి 2 వ్యక్తుల మీద అనుమానం వస్తుంది. మీరు ఈ సీసీటీవీ ఫోటోజెస్ చూసి చెప్పగలరా? ఆమెకి ఎవరి మీద డౌట్ వచ్చింది? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఇద్దరి చేతుల్లోనూ సేమ్ బ్రీఫ్ కేసు ఉంది. ఇంకా 2 గ్లౌస్ వేసుకున్నారు. కమావ్ వెంటనే వాన్జీరోకు ఇన్ఫార్మ్ చేస్తుంది. మ్యామ్, నేను మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా. ఆలియా, ముందు కేస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను చాలా సమయం నుంచి వెనమ్ వెబ్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. వాళ్ళ లొకేషన్ ఎక్కడుంది, వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ లీడర్ ఎవరు, ఏంటి డేంజర్ అని. ఎందుకు బ్యాడ్ గర్ల్స్ అవ్వకూడదు? ఎప్పుడు వై ఆల్వేస్ గుడ్ గర్ల్స్? ఐరన్ని బీట్ చేస్తుంది. అలాగే మీరు బ్యాడ్ గర్ల్స్ కెన్ క్యాచ్ ద పీపుల్. ఏం చెప్పావు జోయా? బ్యాడ్ గర్ల్ నేనా? ఆలియా, ఫోకస్. అప్పుడే కోచికి ఒక కాల్ వస్తుంది. మేడం, వేనమ్ షిప్ కనబడింది కోస్టల్ ఏరియాలో. వాళ్ళు మళ్ళీ పారిపోయారు. మ్యామ్, మీకు తెలుసా ఒక సాలెపురుగు వెనమ్ వెబ్కి ఏంటి సిమిలారిటీ? సాలెపురుగు గూడుని కడుతుంది, అందులో అది ట్రాప్ అవుదు. అలాగే వెనమ్ వెబ్ వాళ్ళు ట్రాప్ చేయడానికి సాలెపురుగు గూడులాగా తయారు చేస్తున్నారు. సరే, చూస్తాను మీరెక్కడ దాక్కున్నారు. గాచ్చా! ఇప్పుడు చూడండి మీరు ఎలా తప్పించుకుంటారు. అయితే నువ్వే మిస్టర్ దొంగ. ఇప్పుడు నీ ఆట కట్టింది. హెడ్ ఆఫీస్, ఇక్కడున్నాడు మీ దొంగ. లొకేషన్ ఇంకా విజువల్ కన్ఫర్మేషన్ పంపిస్తున్నాను. సస్పెక్ట్ ఈస్ కరెంట్లీ అట్ ది చాందిని చౌక్ మార్కెట్, సౌత్ వెస్ట్ కార్నర్, నియర్ ది ఓల్డ్ ఫౌంటైన్. ఫుల్ సర్వేలెన్స్ యాక్సెస్ ఎనేబుల్ టు యువర్ టీమ్. త్వరగా చేయండి టీమ్. అతన్ని పట్టుకోవడానికి ఇప్పుడే సరైన సమయం. అటు సౌత్ ఆఫ్రికాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్నాయి. కానీ దాని వెనకాల ఎవరున్నారు ఏమీ అర్థం కావడం లేదు. ఒక రాత్రి డేవిడ్ బోర్డర్ క్రాస్ చేస్తాడు. ఆఫ్రికన్ పోలీస్ అతని కార్ని సెర్చ్ చేస్తారు, కానీ ఏం దొరకదు. తర్వాత రోజు మళ్ళీ డేవిడ్ బోర్డర్ క్రాస్ చేస్తాడు. ఆఫ్రికన్ పోలీస్కి మళ్ళీ ఏమీ దొరకదు. డేవిడ్ ప్రతిరోజు బోర్డర్ క్రాస్ చేస్తున్నాడు. అతను ఏదో తేడా చేస్తున్నాడు, కానీ అతని కారులో ఎప్పుడూ ఏమీ దొరకడం లేదు. లాజికల్ ఆర్మీ, ఏంటి మీరు డేవిడ్ కార్ని చూసి చెప్పగలుగుతారా? మీకు ఏదైనా హింట్ దొరుకుతోందా? జాగ్రత్తగా చూడండి, కారు రోజు మారుతోంది, కానీ వెనకాల టైర్ ప్రతిరోజు సేమ్ అలాగే కంపెనీతో ఉంటుంది. అలా ఎలా సాధ్యం? మీన్స్ డేవిడ్ ఏదో టైర్లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నాడు, కానీ ఆఫ్రికన్ పోలీస్ వాటిని పట్టుకోలేకపోతున్నారు. అటు పాకిస్తాన్లో మెహందీ షేక్కి డేవిడ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ డేవిడ్ అయితే ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇతని దగ్గర ఖచ్చితంగా ఏదో ఆయుధం ఉంది. నేను దాన్ని దొంగతనం చేయాలి. మెహందీ షేక్ చెంగూని సౌత్ ఆఫ్రికాలో డేవిడ్ని వెంబడించమని చెబుతాడు.
చూస్తే నా ప్లాన్ గురించి ఎవరికో తెలిసినట్టుంది. నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఈరోజు వీడు నా చేతిలోంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోడు. డేవిడ్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఒక దగ్గర రెస్టారెంట్కి వెళ్తాడు. డేవిడ్ గార్డ్కి ఒక కార్డ్ చూపించి లోపలికి వెళతాడు. చాంగో దృష్టి అతని మీద పడుతుంది, కానీ గార్డ్ చెంగోని లోపలికి పోనివ్వడు. చాంగో అక్కడే నిలబడి డేవిడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. మెల్లగా జనం బయటికి వస్తూ ఉన్నారు. మరి కాసేపటికి రెస్టారెంట్ బంద్ అయిపోతుంది. ఏంటి ఈ సీన్ చూసి మీరు చెప్పగలుగుతారా డేవిడ్ ఉన్నాడా లేడాని? ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూడండి. ఇతను డేవిడ్. ఇతను తన ఫేస్ ని మార్చుకున్నాడు. ఈ రోజు డేవిడ్ ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. అటు ఈ విషయం డిటెక్టివ్ సొసైటీ వరకు చేరుతుంది. కోసి ఆలియాతో పాటు సౌత్ ఆఫ్రికాలో డేవిడ్ ని వెతుకుతూ ఉంటుంది. ఆలియా, ఇన్ఫర్మేషన్ వచ్చింది. డేవిడ్ చాలా తెలివైనవాడు. వాడు వేషం మారుస్తూ ఉంటాడు. ఎలాగ ముందుకొస్తాడో మనకసలు అర్థం కాదు. అలాగైతే మనం ఎలా పట్టుకుంటాం? ఇది లాస్ట్ పిక్చర్. వాడిది మనకి దొరికింది. ఇప్పుడు వీణ్ణి పట్టుకుని తీరుతాను. అటు చెంగో ఇంకా అతని మనుషులు డేవిడ్ ని వెతుకుతున్నారు. పట్టుకోండి అతన్ని, అక్కడున్నాడు డేవిడ్. చెంగో ఇంకా అతని మనుషులు డేవిడ్ ని వెంబడిస్తారు. పరిగెడుతూ ముగ్గురు డేవిడ్ అడ్డాలోకి చేరుకుంటారు. చివరికి వచ్చేసావు నా చేతిలోకి. ఒకవేళ నీకు ప్రాణం అంటే ఇష్టం ఉంటే ఇక్కడి నుంచి పారిపో. నాకనిపిస్తుంది నీకు నీ ప్రాణం అంటే ఇష్టం లేదని. కానీ చెప్పు, సరుకు ఎక్కడుంది? డేవిడ్ చెప్తాడు 3 ఒక టైర్లో సరుకు నింపి ఉంది అని. అరే, ఏం జరిగింది? బాస్, ఆ డేవిడ్ పారిపోయాడు. ఎవరో ఒకళ్ళు అతన్ని తర్వాతైనా పట్టుకుంటారు. కానీ ఈ టైర్లలో ఏముందో చూద్దాం. లాజికల్ ఆర్మీ ఎదురుగా 3 టైర్లున్నాయి. మరి మీరు చెప్పగలుగుతారా ఏబీసీలో దేంట్లో సరుకు ఉంది అని? ఆలోచించండి. ఈ టైర్ అయితే బాగా సన్నగా ఉంది. ఇంకా ఈ టైర్ పగిలిపోయి ఉంది. ఖచ్చితంగా ఈ టైర్లోనే ఏదో ఉంది. టైర్ కట్ చేసి చూస్తే దాంట్లో గన్ పౌడర్ నిండుంది. వా, బాస్ సంతోషిస్తాడు. ఎంత గన్ పౌడర్! అతను మరిన్ని టైర్స్ ని కట్ చేయడం మొదలు పెడతాడు. గన్ పౌడర్ మీద గన్ పౌడర్ దొరకడం మొదలవుతుంది. ఇతను ఇంత గన్ పౌడర్ ని సౌత్ ఆఫ్రికాకి ఎందుకు తీసుకొని వచ్చాడు? ప్లానింగ్ ఏమై ఉంటుంది? అటు కోసి ఇంకా ఆలియాలు డేవిడ్ ని వెతుకుతుంటారు. తొందరగా చెప్పు, ఏంటి నీ ప్లాను? ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. కానీ అతని ప్లాన్ అవ్వదు. వాడెవరు? తొందరగా చెప్పు, లేకపోతే నీ మొహం పగల కొడతా నేను. నా మొత్తం గన్ పౌడర్ ఇప్పుడు చెంగో దగ్గరుంది. అతను వెనం వెబ్ యొక్క మనిషి. అతను ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. డేవిడ్ తన అడ్డా లొకేషన్ ఇస్తాడు. కోసి ఇంకా ఆలియాలు అక్కడికి చేరుకుంటారు. కానీ అది మొత్తం ఖాళీగా ఉంది. డేవిడ్ని జైల్లో వేసేస్తారు. కోసి ఇంకా ఆలియా ఆదితో కలిసి షిప్లను ట్రాక్ చేయడం మొదలు పెడతారు. అక్కడ మేహుల్ షాడోని వెంబడిస్తూ ముందుకు వెళ్తున్నాడు. దొంగలు కనిపించింది వాళ్ళు సౌత్ ఆఫ్రికా పోలీస్ని కన్ఫ్యూజ్ చేశారని. కానీ వాళ్ళకేం తెలుసు ఈ రోజు వాళ్ళ ఆట వాన్జీరు, కమావు ఇంకా డిటెక్టివ్ మేహుల్తో అని. మేహుల్ అతన్ని వెంబడిస్తున్నాడు. అయితే అతను ఎలక్ట్రిసిటీని ఆఫ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. మేహుల్ అతన్ని పట్టుకుంటాడు. అతని ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అటు కమారి వాన్జీరు సహాయంతో 2వ దొంగ దగ్గరికి చేరుకుంటుంది. దొంగలు పవర్ ఆఫ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకేం తెలుసు డిటెక్టివ్ మేహుల్ ప్లాన్ ని ముందే ఫెయిల్ చేశాడు. వాన్జీరు వాళ్ళని పట్టుకుంటుంది. మొత్తం గ్యాంగ్ పట్టుబడతారు. అటు జైల్లో సౌత్ ఆఫ్రికా పోలీసులు డేవిడ్ ని విచారిస్తున్నారు. అప్పుడు అక్కడ హఠాత్తుగా పొగ వ్యాపిస్తుంది. పొగ పోగానే పోలీసులు ఎదురుగా డేవిడ్ లేడు. నువ్వు అతని హవాల్దార్వి. డేవిడ్ ముఖం మార్చుకొని పోలీసుల్ని అమర్చి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ కోసి మేహుల్కి సమాచారం ఇస్తుంది. పెద్ద మొత్తంలో గన్ పౌడర్ సౌత్ ఆఫ్రికా నుంచి మిస్ అయిందని. కెన్యాలో మాస్క్ను దొంగలించే ప్రయత్నం జరిగింది. దాంతో ఫేస్ మారిపోతుంది. ఇంకా సౌత్ ఆఫ్రికాలో గన్ పౌడర్ చోరీ. ఎవరున్నారు వీటన్నిటి వెనక? ఇంకా ఎవరు చేస్తున్నారు ఇదంతా? లాజికల్ ఆర్మీ ఇదంతా మనం చూస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ లో.